ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయం కట్టలు తెంచుకుంటుంది. మత రాజకీయం పావులు కదుపుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సామాజిక వర్గానికి, కమ్మ సామాజిక వర్గానికి జరుగుతున్న రాజకీయ యుద్ధంలో కాపు సామాజిక వర్గం కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. నిక్కర్చి రాజకీయం చేయలేని నాయకులు కులాలను, మతాలను అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో కుల, మత రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా ఏపీలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాల మధ్య భేదాభిప్రాయాలు మళ్లీ మొదలయ్యాయి. ఒక పక్క ఎస్సీ వర్గీకరణ అంశంతో ఎస్సీ కులాల మధ్య చిచ్చుపెట్టిన కేంద్ర ప్రభుత్వం, మరో పక్క తిరుపతి లడ్డు అపవిత్ర అంశాన్ని తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వాలు వీటికి పరిష్కారం చూపకుండా పెద్ద ఎత్తున ప్రచారాలు మాత్రమే చేస్తున్నాయి. ఇంతకీ ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది ప్రశ్నగా మారింది. ఈ నాయకులంతా ప్రజా ప్రయోజనాల కోసమే రాజకీయం చేస్తున్నారా, లేక తమ రాజకీయ భవిష్యత్తు కోసం కుల, మత రాజకీయాలకు పాల్పడుతున్నారా అనేది ప్రశ్నార్థకం. ఏదేమైనా దీని ప్రభావం మాత్రం దళిత జాతిపై తీవ్రంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధంపాతాళానికి తొక్కాలనే క్రమంలో క్రిస్టియానిటీ, వైఎస్ఆర్సీపీ, దళిత పార్టీ అనే రెండు అంశాలను లేవనెత్తుతున్నారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి వల్ల క్రిస్టియన్లకు గాని, దళితులకు గాని ఒరిగిందేమీ లేదు. అతను కూడా తన రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేసి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. వందలాది మంది దళితులపై దాడులు చేయించిన సందర్భాలు అనేకమున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా మరో 10 ఏళ్ల పాటు తామే ఉండాలనే లక్ష్యంతో జగన్ను తొక్కే క్రమంలో కుల, మత రాజకీయాలకు పాల్పడుతున్నారనేది తేటతెల్లమవుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు రాజకీయం చేసినా నష్టపోయేది మాత్రం రాష్ట్రంలోని దళిత జాతే. దళితుల్లో ఎక్కువ క్రిస్టియన్స్ ఉంటారనేది వాస్తవం. ఎందుకంటే దళితులు ఆనాడు ఆలయాల్లోకి వస్తామంటే అడ్డుకున్నది ఈ అగ్రవర్ణాలే. ఆ రోజు మీరు గుడిలోకి రానివ్వనప్పుడు ఆహ్వానించింది క్రిస్టియానిటీనే. దళితులు అంటరాని వారంటూ వారిని ఊరికి దూరం చేసినప్పుడు వారికి అండగా నిలబడింది రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ కాబట్టి వారికి బలంగా తయారైంది అంబేద్కరిజం. కానీ ఈ రోజు మీరు మీ ప్రతిపక్షాలను, మీ శత్రువులను ముందు చూపిస్తూ వారిని అడ్డం పెట్టుకుని ముస్లిం, క్రిస్టియానిటీ, దళిత జాతిని అంతమొందించాలనే భావజాలం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ రాష్ట్రంలో మీరు చేస్తున్న ప్రచారం తోటి మతాలపై ప్రభావం చూపిస్తున్నాయి. వాటిని ఆసరాగా చేసుకున్న రాజకీయ నాయకులు పేటరేగిపోతున్నారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుపాడులో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అనాలోచితంగా అంబేద్కర్ ఫ్లెక్సీని చింపేసి జనసేన కార్యకర్తను రెచ్చగొట్టారు. అలాగే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తన కులహంకారాన్ని ప్రదర్శిస్తూ విధుల్లో ఉన్న దళిత డాక్టర్ పై అసభ్యకర పదజాలంతో దూషిస్తూ అనుచరులతో దాడి చేయించారు. మరోపక్క సనాతన ధర్మం పేరుతో చేస్తున్న ప్రచారంలో తోటి మతాలపై విషం చిమ్మిస్తున్నారు. ఇదంతా కూడా మీరు, మీ పార్టీలు జగన్మోహన్ రెడ్డిపై చేసే యుద్ధంలా కాకుండా క్రిస్టియానిటీ, ముస్లిం, అంబేద్కరిజంపై చేస్తున్న కుట్రల్లా కనిపిస్తున్నాయి. మీ కుట్రలకు బలయ్యేది దళిత జాతీయనని స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే భవిష్యత్తులో మళ్లీ దళితులు ఊరు చివరికే పరిమితం అవుతారేమోనని అనిపిస్తుంది. వర్గీకరణ అంశంతో కొట్టుకుంటున్న దళితులకు ఇదేమీ అర్థం కాకపోవడంతో వారంతా కొట్టుకుంటూ తిట్టుకుంటూనే ఉంటారు. గతంలో ఎయిమ్ వ్యవస్థాపకులు ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ఇలా అన్నారు: మమ్మల్ని ఎవరూ పాలించొద్దు, మమ్మల్ని మేమే పాలించుకుంటాం, మీ రాజకీయం మీరు చేసుకోండి, మా పంచాయతీలు మాకు ఇచ్చేయండి అని. ఆయన ఎంత ముందు చూపుతో ఉన్నారనేది ఇప్పుడే దళిత జాతికి అర్థమవుతుంది. దళిత జాతి ఎప్పటికైనా మళ్ళీ ఊరు చివరికి వెళ్లాల్సిందేనని, అందుకే తామే ఒక ఊరిగా మారతామని, శక్తిగా ఎదుగుతామని భావించారు. ఆయన గతంలో ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. దళిత పంచాయతీలు ఎవరిస్తారో వారికే తమ మద్దతు ఉంటుందన్నారు. దళిత పంచాయతీలు వస్తే మీ ఆటలు సాగవనేనేమో ఆయన ప్రపోజల్స్ ను, ఆయనను తొక్కే దుశ్చర్యలకు పాల్పడ్డ ఈ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. దళితులను ఊరి చివరకు తోసేయాలనేది మీ లక్ష్యం అయితే తామే ఒక ఊరిగా, ఒక శక్తిగా తయారవుతామనేది ఆయన సంకల్పం.